ప్రియ తమ్ముడు చెల్లి, ఈరోజు మనం క్రిస్టియన్ మెడికల్ కాలేజీని స్థాపించిన ఇడా సోఫియా స్కడ్డర్ జీవిత చరిత్రలో నుంచి కొన్ని విషయాలని జ్ఞాపకం చేసుకుంటాం. ఇడా సోఫియా స్కడ్డర్ది వాళ్ళ పూర్వీకులది అమెరికా దేశం. వాళ్ళ తాతగారి పేరు సీనియర్ జాన్ స్కడ్డర్. ఆయన వైద్య మిషనరీగా అమెరికా దేశం నుంచి భారతదేశం వచ్చాడు. స్కడ్డర్ కుటుంబంలో నుంచి ఎంతో మంది వైద్య మిషనరీలుగా భారతదేశం వచ్చారు. జా జాన్ స్కడ్డర్ భారతదేశం వచ్చి సేవ చేశాడు. అమెరికా దేశం నుంచి భారతదేశం వచ్చిన మొట్టమొదటి వైద్య మిషనరీ జాన్ స్కడ్డర్. ఆయన కుమారులు కూడా వైద్య మిషనరీలుగా పనిచేశారు. వారిలో ఒక ఆయన పేరు జాన్ స్కడ్డర్ జూనియర్. జాన్ స్కడ్డర్ తమిళనాడు ప్రాంతంలో వైద్య మిషనరీగా పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆయన పరిచర్య చేస్తా ఉన్నప్పుడు ఆయనకి 7 కుమారులు, ఒక కుమార్తె కలిగారు. ఆయన భారతదేశంలోని దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో వైద్య మిషనరీగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన రాయలవెల్లూరు ప్రాంతంలో పనిచేస్తా ఉన్నప్పుడు ఒకసారి సెలవులకి వారి కుమార్తె ఇడా సోఫియా స్కడ్డర్ అమెరికాలో చదువుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల యొద్దకు వచ్చింది. జూనియర్ జాన్ స్కడ్డర్ భార్య పేరు సోఫియా వైల్డ్ స్కడ్డర్. వారిద్దరి కుమార్తె ఇడా సోఫియా స్కడ్డర్. ఇడా సోఫియా స్కడ్డర్ 1870 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన తమిళనాడులోని రాణంపేటలో జన్మించింది. అయితే వారి పూర్వీకులు అమెరికా వారు కాబట్టి విద్య నిమిత్తము అమెరికాలో ఉంది. సెలవులకి వారి తల్లిదండ్రుల యొద్దకు వచ్చింది. వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. యవన కాలంలో తొలి యవ్వన దినాల్లో ఇడా సోఫియా స్కడ్డర్ అమెరికా దేశంలోని ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ తన జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేయాలని ఆశించింది. అలా ఆశిస్తూ ఉన్న దినాల్లో భారతదేశం రావడం జరిగింది. వాళ్ళ తండ్రి దగ్గర ఉన్నప్పుడు జాన్ స్కడ్డర్ గారి దగ్గరికి భారతదేశంలోనే 3 స్త్రీలు ప్రసవం కొరకు తీసుకొని రాబడ్డారు. ఆ 3 స్త్రీలు ప్రసవం కొరకు తీసుకొని రాబడినప్పుడు ఆ రోజు ప్రసవం కష్టమైపోయినందువలన వారి ముగ్గురికి సర్జరీ చేయవలసిన అవసరము ఏర్పడింది. ఆ 3 స్త్రీలకి సర్జరీ చేయాలి అనే విషయాన్ని డాక్టర్ జాన్ స్కడ్డర్ ఆ కుటుంబములకు తెలియజేసినప్పుడు జాన్ స్కడ్డర్ వారికి సర్జరీ చేయడానికి ఆ కుటుంబస్తులు ప్రత్యేకంగా ఆ స్త్రీల యొక్క భర్తలు నిరాకరించారు. నిరాకరించడానికి కారణం ఏమిటంటే అప్పుడున్న భారతదేశ సాంప్రదాయాలను బట్టి స్త్రీలు మాత్రమే వైద్యం చేయాలి. స్త్రీలు మాత్రమే సర్జరీ చేయాలి. స్త్రీలకి పురుషులు సర్జరీ చేయడం అనుమతించబడదు. సాంప్రదాయాలను గౌరవించే ఆ పరిస్థితుల్లో వాళ్ళు జాన్ స్కడ్డర్ సర్జరీ చేయడానికి నిరాకరించారు. అప్పుడు ఆ పరిస్థితిని బట్టి జాన్ స్కడ్డర్ దుఃఖముతో ఆ 3 స్త్రీల యొక్క భర్తలను బ్రతిమలాడాడు. అయ్యా, నేను వైద్యుడును, వారికి సర్జరీ చేయవలసిన అవసరము ఎక్కువగా ఉన్నది. ఒకవేళ సర్జరీ చేయకపోతే అది వారి ప్రాణాలకు ప్రమాదము అని వారిని బ్రతిమలాడాడు. అప్పుడు ఆ స్త్రీల యొక్క భర్తలు, ఒక పురుషుడు మా భార్యకు సర్జరీ చేయడం కంటే వారు చనిపోవడమే మేలు అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక దుఃఖిస్తూ ఉండగా తదుపరి రోజు ఆ 3 స్త్రీలు ప్రసవం చేయడం కష్టమైపోయి డెలివరీ అవ్వక 3 స్త్రీలు చనిపోయారు. ఆ 3 స్త్రీలు చనిపోయిన ఆ సంఘటనని ఇడా సోఫియా స్కడ్డర్ వారి తండ్రితో ఉండి చూచింది. జాన్ స్కడ్డర్ ఆ పరిస్థితిని బట్టి ఒక వేదనతో దుఃఖముతో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేవా, నన్ను ఒక వైద్య మిషనరీగా ఈ దేశానికి తీసుకుని వచ్చావు. నా కళ్ళ ముందు ఈ విధంగా స్త్రీలు చనిపోతా ఉన్నారు. నేను చేతగాని వ్యక్తిగా ఎందుకు ఉండవలసి వచ్చింది? ఈ పరిస్థితిని నువ్వు మార్చమని ప్రార్థన చేస్తా ఉన్నాడు.
దుఃఖిస్తున్న తండ్రిని చూసి ఇడా స్కడ్డర్ తండ్రిని అడిగింది, డాడీ, ఎందుకు వాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి అంతగా నిరాకరించారు అంటే, జాన్ స్కడ్డర్ ఇడా స్కడ్డర్ కి చెప్పాడు, అమ్మా, స్త్రీలకి సర్జరీ చేయాలి ఈ దేశంలో, నువ్వు డాక్టర్ చదువుతావా అని అడిగాడు. అప్పుడు ఆ పరిస్థితిని చూసిన ఇడా సోఫియా స్కడ్డర్ అమెరికా దేశంలో మంచి మంచి స్థలాలను చూసి ఎంజాయ్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి నెట్టివేసి వైద్య వృత్తిలో స్థిరపడి వైద్యం నేర్చుకుని వైద్య పట్టా సంపాదించి భారతదేశం వచ్చి మహిళలకు ప్రత్యేకంగా సేవ చేయాలని, వైద్యం చేయాలని, అంత మాత్రమే కాకుండా మహిళల కొరకు ప్రత్యేకంగా హాస్పిటల్ని స్టార్ట్ చేయాలని, భారతదేశంలోని మహిళలను డాక్టర్లుగా మార్చాలని ఆ రాత్రి నిర్ణయించుకుంది. ఆ రోజు జరిగిన సంఘటన యవనస్తురాలైన ఇడా సోఫియా స్కడ్డర్ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైంది. వాళ్ళ తండ్రితో చెప్పింది, డాడీ, నేను ఈ దేశంలో వైద్యం నేర్చుకొని వచ్చి ఈ దేశంలోని స్త్రీలకు వైద్యం చేస్తాను, సేవ చేస్తాను, వారికి నర్సింగ్ స్కూల్ స్టార్ట్ చేస్తాను, భారతదేశంలోని మహిళలను డాక్టర్లుగా మారుస్తాను అని చెప్పి అమెరికా వెళ్ళింది. అమెరికా వెళ్ళి అమెరికాలో ఉండి చదువుకొని తిరిగి భారతదేశం వచ్చింది. వైద్యం నేర్చుకున్న తర్వాత వైద్య పట్టా పొంది భారతదేశం తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి భారతదేశంలో వారి తండ్రితో కలిసి, వారి తండ్రి అప్పుడు భారతదేశంలో కలరా అనే వ్యాధి విస్తరిస్తా ఉన్నది. కలరా వ్యాధి విస్తరిస్తా ఉన్నప్పుడు ఆయన కలరాకు టీకా మందులు తయారు చేయ పనిలో ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతూ కలరా టీకా మందులు తయారు చేసే పనిని చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇడా స్కడ్డర్ దర్శనము వారి తండ్రికి తెలియజేసింది. ఆ తర్వాత నెల్లూరు మిషన్ వారు ఆమెను కలిసి ఆమె ఉద్దేశాన్ని తెలుసుకుని అంతకు ముందు వారి తండ్రి పనిచేసిన రాయలు వెల్లూరుకు ఆమెను పంపించారు. మహిళల నిమిత్తమై ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆ సమయంలో కేవలము మహిళా వైద్యురాలి వద్ద మాత్రమే వైద్యమును స్వీకరించుటకు అనేక వేల మంది స్త్రీలు భారతదేశంలో ఉన్నారు. ఇడా స్కడ్డర్ తనకు అవసరమైనంత ధనమును చందాల ద్వారానే పోగు చేసుకున్నది. 1899 సంవత్సరంలో వెల్లూరుకు వెళ్ళింది. వైద్యురాలిగా ప్రజల యొక్క అభిమానమును చూరగొనటం చాలా కష్టమైన పని. ఆమె ఇండియాకు వచ్చిన కొన్ని దినముల్లోనే వారి తండ్రి గారైన జాన్ స్కడ్డర్ మరణించారు. అప్పుడు అనేక మంది ఇడా స్కడ్డర్ కు సలహా ఇచ్చారు, నీ తండ్రి గారు మరణించారు, భారతదేశంలో ఒక ఆడపిల్ల వైద్య మిషనరీగా పనిచేయడం చాలా కష్టం, దయచేసి తిరిగి అమెరికా వెళ్ళవలసినదిగా ఆమెకు సలహా ఇచ్చారు. అయినప్పటికీ ఇడా స్కడ్డర్ తన దర్శనాన్ని విడిచిపెట్టలేదు. దేవుని వాక్యంలో వ్రాయబడిన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట పదే పదే ఇడా స్కడ్డర్ను హెచ్చరిస్తూ ప్రోత్సహించుచూ ఉండగా భారతదేశంలోని ప్రతి వ్యక్తిని ప్రేమించాలని నిర్ణయించుకున్నది. భారతదేశంలోని స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య సదుపాయములు అందాలి అని ఆశపడింది. దాని కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించింది, ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. టీబీ, టైఫాయిడ్, అల్సరు, కళ్ళవ్యాధులు, క్యాన్సరు మరియు కుష్ఠరోగము అనేక రకాలైన వ్యాధులు విస్తరిస్తా ఉన్నప్పుడు వాటి కొరకు స్త్రీలు ఆమె దగ్గరకు రావడం ప్రారంభించారు. ప్రతి వ్యాధికి ఓపికగా జాగ్రత్తగా దేవుని వాక్యమును జ్ఞాపకం చేస్తూ దేవుని ప్రేమను వచ్చిన పేషెంట్లకు తెలియజేస్తూ వైద్యం చేయడం ప్రారంభించింది. వైద్యం చేయడం ప్రారంభించి స్త్రీల కోసం ప్రత్యేక ఆసుపత్రిని 1902 సంవత్సరం సెప్టెంబర్లో రాయలవెల్లూరు నందు ప్రారంభించింది.
దాని ముఖ్య పోషకురాలిగా ఉండిన మేరీ టేబ్స్కెల్ పేరున దాన్ని ఆరంభించింది. మొదట 30 పడకలతో 2 వార్డులుగా తయారు చేశారు. ఒక వార్డులో పేదలైన రోగులకు ఉచితముగా చేర్చుకొని వైద్యమును అందించారు. స్థానిక స్త్రీ అయిన సొలోమి అనే ఒక సహాయకురాలను ఏర్పాటు చేసుకొని 20 పెద్ద ఆపరేషన్లు, 420 చిన్న ఆపరేషన్లు చేసి మొదటి సంవత్సరంలోనే 12,539 మంది రోగులకు వైద్య సేవలను అందించింది. ఆ సమయంలో రెండు కష్టతరమైన పరిస్థితులను ఇడాస్కడ్డర్ ఎదుర్కొన్నది. మొదటిది కరువు. 10 సంవత్సరాలు వరుసగా వర్షాలు తక్కువగా పడడం వలన కరువు వచ్చింది. రెండవది ప్లేగు వ్యాధి. 400 ప్రజలు 3 వారాల లోపే మరణించారు. స్థానికులు అనేకులు తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ ఆ పరిస్థితుల్లో ఇరాసోఫియా స్కడ్డర్ భయపడక అక్కడే నిలబడి తన దర్శనం కోసం నిలబడింది. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని, తనకిచ్చిన తలంపుల్లో ముందుకు వెళ్ళాలని బహుగా ప్రార్థనలో కనిపెడుతూ ఆ ఆసుపత్రిని విస్తరించడానికి బహు ప్రయత్నాలు చేసింది. తదుపరి ఆ ఆసుపత్రిలో పడకలు 30 నుంచి 42కు విస్తరించబడ్డాయి. జాన్ స్కడ్డర్ కుమార్తె ఇరాసోఫియా స్కడ్డర్ చేస్తున్న పరిచర్య, వైద్యము భారతదేశంలో అనేక ప్రాంతాలకు సమాచారము తెలియజేయబడింది. రాయల వెల్లూరులో అతి తక్కువ ఖర్చుతో మరియు ఉచితముగా వైద్యము అందించబడుతుంది అనే విషయము అనేక ప్రాంతాలకు విస్తరించడం వలన అనేక ప్రాంతాల నుంచి ప్రజలు రాయల వెల్లూరు రావడము ప్రారంభించారు. సెలవులకు అమెరికా వెళ్ళినప్పుడు ఆమె నర్సింగ్ స్కూల్‌కు కావలసిన నిధిని అమెరికాలో సమకూర్చుకున్నది. ఆమె మొదటిగా 15 మంది విద్యార్థినులతో దానిని ప్రారంభించింది. 4 సంవత్సరాల్లో ఆసుపత్రి నందు 18 మంది నర్సులు శిక్షణ పొందారు. ఆమెకు బహుమానంగా వచ్చిన కారులో ఆమె గ్రామములను క్రమముగా దర్శించి గ్రామస్తులకు వైద్యము చేసేది. అనేక స్థలాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రార్థనాపూర్వకముగా ప్రేమతో వైద్యమును అందించేది. ధనిక, పేద వర్గ ప్రజలకు కూడా ఆమె వైద్యము అందించింది. అన్ని వర్గాల ప్రజలు ఆమె వద్దకు వచ్చుటకు ఇష్టపడటం ప్రారంభించారు. ప్రజలు ఆమె సేవలకు ఆశ్చర్యపడి ఆమెను దేవతగా చెప్పినప్పుడు ఆమె నిరాకరించి యేసు ప్రభువు గురించి, ప్రేమను గురించి తెలియజేసేది. అనేక సందర్భాలలో ఎందుకు ఇలా చేయగలుగుతున్నావు అని అడగగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పిన యేసయ్య మాటను నెరవేర్చడానికి కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అని చెప్పింది. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో వ్రాయబడిన విధంగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అన్న దేవుని మాట ప్రకారము ప్రతి కార్యాలయములోనూ ముందుకు సాగిపోయేది. ప్రతిదీ ఆమె మేలు కొరకే అని భావించేది. భారతదేశం వచ్చిన కొన్ని దినాలకే తండ్రి చనిపోయిన తర్వాత హాస్పిటల్ ప్రారంభించడానికి అడుగులు వేస్తా ఉన్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినా అన్ని దేవుని చిత్తము అని అంగీకరించింది. భారతదేశంలోని స్త్రీలే వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లుగా ఉండి వారే భారతదేశంలోని స్త్రీలకు వైద్యము చేయాలి అనే ఎడా సోఫియా స్కడ్డర్ ఆశ నెరవేర్చబడటానికి ఎన్నో నెలలు, సంవత్సరాలు ప్రార్థన చేస్తానే ఉంది. 1914లో ప్రారంభించబడిన మొదటి ప్రపంచ యుద్ధం వలన కొంతకాలము ఆ ప్రతిపాదన వెనుకబడింది. చివరకు 1915లో మెడికల్ స్కూల్ను ప్రారంభించారు. దానిలో 17 మంది విద్యార్థినులుగా చేరారు. వారిలో 3 తర్వాత మానివేశారు. కానీ చివరకు డిగ్రీని పొందగలిగింది 6 స్త్రీలు మాత్రమే. మొట్టమొదటిసారిగా భారతదేశపు స్త్రీలు 6 డిగ్రీని పొందారు.
వెల్లూరు హాస్పిటల్‌ను క్రమంగా అభివృద్ధి పరిచింది. అనేక వార్డులను నెలకొల్పింది. 1924 సంవత్సరంలో డాక్టర్ ఇడా స్టడ్డర్ ఆస్పత్రి భవనము కొరకై పట్టణము వెలుపల 200 ఎకరముల స్థలములను కొని దానిని పునర్నిర్మించవలననే తన ఆలోచన నెరవేరటానికి బహుగా ప్రయాసపడింది. 1928 సంవత్సరం మార్చి నెలలో మద్రాసు గవర్నర్ గారిచే శంకుస్థాపన జరిగింది. మెడికల్ స్కూల్‌ను కాలేజీగా పునరుద్ధరించుట ఆమె యొక్క స్వప్నము. దీని వలన లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ డిప్లొమా స్థానములో డిగ్రీలను పొందవచ్చు. ఈ విధమైన మార్పు అత్యవసరమైనది. ఎందుకంటే గవర్నమెంట్ వారు డిప్లొమా కోర్సును అనుమతించరాదని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రణాళికకు మిషన్ బోర్డు వారిలో అనేకులు వ్యతిరేకతను చూపినప్పటికీ అమెరికాలోని సభ్యులు కొందరు దాని ఆవశ్యకతను గుర్తించిరి. ఇడా యొక్క స్నేహితులలో అనేక మంది ఆమె యొక్క పోరాటమును వ్యతిరేకత చూపారు. అనేక సంవత్సరములో చర్చనీయాంశముగా మారింది. కేవలము స్త్రీల కొరకు ఇలా చేయడము ఎంతవరకు కరెక్టు అనే వ్యతిరేకత వచ్చింది. అన్ని పోరాటముల అనంతరము అనేక సంవత్సరములు చర్చనీయాంశముగా మారిన పిమ్మట చివరకు 1942లో మహిళా డిగ్రీ కళాశాలకు అనుమతి లభించింది. ఆమె దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. దేవుడు ఆమె చేసిన ప్రార్థనలను ఏనాడు త్రోసివేయలేదు. 1947లో ఈ నూతన కళాశాల మద్రాసు యొక్క గుర్తింపును పొందింది. తర్వాత పురుషులు కూడా అనుమతించబడ్డారు. ఈనాడు అక్కడ 80 గుర్తింపు పొందిన శిక్షణా కార్యక్రమములు, పారామెడికల్, నర్సింగు మరియు మెడికల్ రంగాలలో నిర్వహించబడుచున్నవి. ఈ దినమున డాక్టర్ ఇడా స్కడ్డర్ స్థాపించిన మెడికల్ కాలేజీని బట్టి మరియు హాస్పిటల్ను బట్టి వెల్లూర్ అనే ప్రాంతము ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. ప్రపంచ నలుమూలల నుండి వైద్యులు ఇక్కడికి వచ్చి నూతన వైద్య విధానాలలో అనేక వైద్య మెలకువలలో శిక్షణ పొందసాగిరి. డాక్టర్ ఎడా తన పదవి నుండి రిటైర్మెంట్ తీసుకునే పిమ్మట కూడా ఆమె అక్కడ జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనేది. ఆమె ప్రతి మంగళవారము బైబిల్ తరగతులను నిర్వహించేది. 1960వ సంవత్సరం మే నెలలో తన 90వ ఏట ఆమె మరణించింది. డాక్టర్గా ఎంతో అంకితముగా దేవుని సేవ ఆమె చేసింది. ఇడా సోఫియా స్కడ్డర్ స్థాపించిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఈ రోజు కూడా భారతదేశంలో దాదాపు అతిపెద్ద హాస్పిటల్గా ఉంది. భారతదేశంలో మొదటి నర్సింగ్ స్కూలు, మహిళల కొరకు ఆ, మెడికల్ కాలేజీ, అలాగే ఇండియాలో ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ, ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇవన్నీ కూడా భారతదేశంలో ఆమె స్థాపించిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీలోనే జరిగాయి. జాన్ స్కడ్డర్ యొక్క కుమార్తె ఆమె 19 సంవత్సరాల వయసులో ఆమె చూసిన సంఘటన ఆమె జీవితంలో ఒక అద్భుతమైన ముద్ర వేసింది. అది నెరవేర్చడానికి భారతదేశంలో స్త్రీలు అభివృద్ధి చెందాలని, స్త్రీలకి వైద్యము అందాలని ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. మహాత్మా గాంధీ గారిని కలిసి ఈ విషయాలన్నీ తెలియజేసింది. సుమారు 87 సంవత్సరాల వయసులో ఆమె ఉన్నప్పుడు కూడా వైద్య విద్యార్థినులతో నవ్వుతూ మాట్లాడేది. వైద్య విద్యార్థినులు ఆ కోర్సును నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని ఎంతో ప్రోత్సహించేది. గత కొద్ది సంవత్సరాల క్రితం నేను ఉద్యోగంలో ఉండగా హైదరాబాద్లో నా స్నేహితుడు వారి బంధువుకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ అని తెలుసుకోవడానికి అనేక హాస్పిటళ్ళు తిరిగినప్పటికి కూడా ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అనే విషయం తెలియలేదు.
కానీ ఆయన పేషెంట్ వీక్ అయిపోతున్నాడు. ప్రాబ్లమ్ ఎక్కడ అనేది ఎన్ని హాస్పిటల్‌లు తిరిగినా తెలియలేదు. చివరికి ఆయనకి ఒక సలహా ఇచ్చారు. ఇండియాలో ఎక్కడ తగ్గలేదు అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజీ రాయల్ వెల్లూరు ఎళ్ళండి అని సలహా ఇచ్చారు. అప్పుడు ఆయన రాయల్ వెల్లూరుకు తీసుకొని వెళ్ళబడినప్పుడు ఒక 6, 7 దినాలు అన్ని పరీక్షలు చేసి ఇన్ఫెక్షన్‌ని కనుగొన్నారు. కనుగొని మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆయనకి పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు స్థాపించబడిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఈ రోజు కూడా మన కళ్ళ ముందుంది. ఇడా సోఫియా స్కడ్డర్ చేసిన ప్రార్థన, ఆమె తీసుకున్న నిర్ణయము, ఆమె వేసిన అడుగులు, ఆమె పడిన కష్టము, వాటన్నింటికి నిదర్శనము క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రాయల్ వెల్లూర్. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ద్వారా భారతదేశంలోనే స్త్రీలకు ప్రత్యేకమైన వైద్యము అందింది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుడు చెప్పిన మాటను పట్టుకొని ఇడా సోఫియా స్కడ్డర్ భారతదేశానికి వచ్చి భారతదేశపు స్త్రీల కొరకు ఎంతో ప్రయాసపడింది. ఆమె జీవితం ఈనాడు మనందరికీ ఆదర్శము కదా. అత్యుత్తమ వైద్యం ఈ హాస్పిటల్ ద్వారా అందించబడుతుంది. డాక్టర్ ఇడా స్కడ్డర్ ఈరోజు మనందరూ కూడా మాదిరి అనుటిలో అతిశయోక్తి లేదు. దేవుడు ఈ మాటల్ని మన విడికిల్లో దీవించునుగాక. ఆమేన్.